బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ 400 ఎకరాల అడవుల గురించి స్టూడెంట్స్ అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా నైటే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా జరుగుతుంది. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న ఇప్పుడు అవి జీవులు కదా, పక్షులు జంతువులు కాబట్టి వాళ్ళకి మాటలు రావు, మన లెక్క యుద్ధం చేయలేవు కాబట్టి రేవంత్ రెడ్డి చేసేది చాలా తప్పన్న. వాటికి కూడా మన లెక్క ఫైట్ చేసే అధికారం ఉంటే ఇదంతా జరగకపోవు. ఓకే, అంటే అది లీగల్గా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్దే అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అని ప్రతి ఒక్కరు సాధారణ ప్రజలు కూడా చెప్తున్నారు. సో అసలు ఇప్పుడు ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళ ఒపీనియన్ మార్చుకునే అవకాశం ఉందంటారా? మార్చుకోవాలన్న ఇప్పటికి కూడా. ఎందుకంటే మనం ఉండనికైతే ఇల్లులు ఉంటాయి, మనం ఎటైనా వెళ్ళాలంటే బైకులు అవి ఉంటాయి కదా, వాటికి ఏం లేవు అన్న. అదే తప్పు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులన్నీ కూడా మన హైదరాబాద్కి లంగ్స్ లెక్క అనుకుంటారు. సో వాటిని ఒకవేళ అంతా కూడా నీలమట్టం చేస్తే మన ఫ్యూచర్ తరాలకి అసలు మనము ఈ విధంగా కొంచెమైనా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంటుందంటారా? మనం ఉంటామో పోతామో అన్న. హైదరాబాద్లో చాలా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, పెద్ద ఫారెస్ట్ అనేది అదే ఉన్నది కదా, అది కూడా 400 ఎకరాలు మొత్తం పోతే ఇంకా మనం ఎలా బతుకుతామన్న? సో ఓవరాల్గా ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రక్రియ రైట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ అన్న. ఓకే, ఇప్పుడు నీ దగ్గర వచ్చి నీ ఇల్లు కూల కొడితే నువ్వు ఎక్కడ ఉంటావు అన్న? ఇప్పుడు వాళ్ళకు కూడా అదే ఇల్లు కదా, వాళ్ళు ఉండడానికి అదే ఉన్నది కాబట్టి అది చేసుడు చాలా తప్పిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మనం కూల కొడితే రేవంత్ రెడ్డి ఏడుంటాడు? ఆయన ఉండడానికి రోడ్డుకే వస్తాడు కదా, అవి రోడ్డుకు వస్తే మనం ఉండలేం కాబట్టి వాళ్ళు ఉండని కాడ మనం పోయి తప్పు పని చేస్తే వాళ్ళు ఎట్టుపోవాలి, అది కూడా ఆలోచించి చేయాలి. ఆయన పెద్ద మనిషి, మన తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అన్నీ ఆలోచించి చేయాలి. నేనే ముఖ్యమంత్రి, తెలంగాణ నాదని నమ్ముకుంటా అంటే జనాలు ఊకోరు కదా. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు అక్కడ 400 ఎకరాలకు పైగానే అడవి మొత్తం కూడా నీలమట్టం చేయడం కానీ ఇదంతా కూడా అది లీగల్గా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పోరాటం చేస్తారు. చాలా మంది కూడా దానికి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి అసలు మీకు సరిగ్గా తెలియదేమో. నేను చెప్తున్నానండి, స్టార్టింగ్ అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఏం చేశారంటే 400 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన బిఎన్ నాయుడు బిఎన్ రావో తనకి ఇచ్చేసాడు ల్యాండ్. 400 ఎకరాలు అది తన ఇచ్చి 6 నెలల ముందు ఇస్తాడు, తను ఓడిపోయాడు, దిగిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఇంత ల్యాండ్ ఎలా ఇస్తారని చెప్పి అది యూనివర్సిటీకి ఉపయోగపడుతుంది అని చెప్పి కోర్టులో కేసు వేసి 18 సంవత్సరాలు పోరాడితే మొన్న వచ్చింది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ ఏం చేశారు, అది ఏ యూనివర్సిటీకో లేకపోతే అడవికో దేనికో ఉపయోగించాలి. అందులో మూగజీవులు ఉన్నాయి, మన పికాక్స్ ఉన్నాయి, లేడులు దుప్పులు ఎన్నో ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఇప్పటికే హైదరాబాద్లో వేడి పెరిగిపోయింది. ఏ పొలిటీషియన్ అన్నా మొక్కలు వేయమని చెప్తాడు, ఈ మొక్కలు తీయటం నాకు అర్థం కావట్లేదు. ఎంత వృక్ష సంపద వేస్ట్ అయిపోతుంది. కనీసం మీరు వేరే చోట డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఆ ల్యాండ్ వదిలేసి దాని అన్న చుట్టూరు పార్క్ కింద ఇచ్చి అవి అన్నీ ఉన్నాయి కదా, దాని జూ కింద 400 ఎకరాల నోట ఈజీ. దాన్ని ఏమన్నా ఒక అడవి పరంగా ఏమన్నా చెయ్యాలి తప్ప కాపాడాల్సిన బాధ్యత ఉండాలి కానీ గవర్నమెంట్ ఎలా చేయడం ఏంటని నా ఒపీనియన్. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఈ డిఫారెస్టేషన్ చేస్తున్నారో ఆయన ఇంతకుముందు ఒక మాట చెప్పాడు, మన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలి, నేచర్ని కాపాడుకోవాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆయన్ని నాశనం చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది కరెక్ట్ కాదండి. ఎవరైనా సరే పాపం స్టూడెంట్లను కూడా కొట్టేశారండి. అది కరెక్ట్ కాదు. లాఠీ చార్జ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక అడవిని సేవ్ చేయాలని చెప్పి స్టూడెంట్స్ వచ్చారు, మిగతా రాజకీయ పార్టీలు కూడా పోరాడాలి కదా. ఏం పీకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ అనగా, బీజేపీ అనగా, సిపిఎం అనగా, సిపిఐ అనగా ఏం పీకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కనీసం మీరు వచ్చి స్టూడెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మీరు వచ్చి కష్టపడవచ్చు కదా. అక్కడ వచ్చి మీరు కూడా ధర్నాలు చేయడం కానీ మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో కేసులు ఇచ్చి దాన్ని ఆపొచ్చు కదా, స్టేలు తీసుకురావచ్చు కదా అని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అయినా, సో అలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని కానీ ఇలాంటి పర్యావరణాన్ని కాపాడుకునే ఒక అంటే ఇలాంటి పనులు చేయాలి. కానీ ఆయన ఈ విధంగా చేస్తే రేపు మన మనుగడ ఏ విధంగా? ఆయనకి ఉండే ఐఏఎస్లు ఉంటారు, కనీసం వాళ్ళన్నా చెప్పాలి కదా. ఒకళ్ళు ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఉంటారు. ఇది ఇంత భూమి, ఇప్పుడు అక్కడ ఎకరం 90 కోట్లు ఎంత ఉంది, నేను రియల్ ఎస్టేటే చేస్తాను, అక్కడ ఎకరం 90 కోట్లు ఉంది. అప్పుడు అలా మొత్తం ఇచ్చుకుంటా పోతుంటే అది అమ్మేసి ప్లాట్లు చేసి అమ్మేస్తానన్నారు డెవలప్మెంట్ చేసి. దాని బదులు అది వృక్ష సంపద ఉంది, దాన్ని ఆపేసి వేరే చోట అదే డెవలప్మెంట్ వేరే చోట పెట్టి అమ్మొచ్చు కదా. గవర్నమెంట్ బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. ప్రైవేట్ వ్యక్తులకి చంద్రబాబు నాయుడు దారదత్వం చేస్తాడు కొన్ని 100 ఎకరాలు, 5 ఎకరాలు లాక్కుని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్న భూములు లాక్కుని డెవలప్మెంట్ చేయండి. మీరు ఎంత తక్కువ రేటుకి ఇచ్చేసారో. ఇలాంటి అడవి భూములని, ఇలాంటి వృక్ష సంపద ఉన్నది, ఇంకోటి ఏంటి, ఇలాంటి అడవి భూముల్ని చేయడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే
అది యూనివర్సిటీ కన్నా ఉపయోగించాలి, అడవి కిందన్నా ఉంచాలని నా ఒపీనియన్. రేణు దేశాయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, పవన్ కళ్యాణ్ భార్య, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమి రియాక్ట్ అవ్వారు అంటే ఇలాంటిది అంతా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి సమంత రియాక్ట్ అయింది, మన రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు రియాక్ట్ అయ్యారు. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం అవును, అది పిల్లల భవిష్యత్తు ఏంటండి? ఇప్పటికే హైదరాబాద్లో వాటర్ జనసిటీ తక్కువైపోయింది, ఎక్కడ మొక్కలు లేవు, అన్ని బిల్డింగ్స్ అన్నీ కనబడతాయి. ఉండే 400 ఎకరాలనే ఉన్నదే కొంచెం సిటీని, అలాంటి వాటిని కూడా కాపాడాలి కదా. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ల్యాండ్ కొంచెం కాపాడి, ఇంకా మొక్కలు మీరు ఎలాగ సగం 50% క్లియర్ చేశారు, కనీసం అక్కడైనా మొక్కలేసి మళ్ళీ కాపాడని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మూగజీవులు ఉన్నాయి, అవి ఏమైపోయినాయి? ఇది ఘోరం కదా ఇది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నారు, చెట్లని కూడా నరకయించడం కానీ. సో మరి దీని విషయంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మూగజీవాలు ఎటుపోవాలని. మీ అభిప్రాయం? అది కరెక్ట్ కాదు కదన్న. ఇప్పుడు ఆ 400 ఎకరాలు అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు దానికి ఏదో దానికి వాడచ్చు కదన్న, మన పార్కులకు కానీ జంతువులకు కానీ కాలేజీలు కడితే ఇంకా మేలు కదన్న. రేపొద్దున మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి కదన్న. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే అది అడవి కిందనే ఉండని, ఇక్కడ మూగ జీవాలు కానీ యానిమల్స్, బర్డ్స్ అన్ని కూడా వాటికి నివాసాలు అవి. సో అక్కడ అంతా కూడా తీసేస్తే ఎటు వెళ్తాయని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే అన్న ఇప్పుడు 400 ఎకరాలు ఉన్నాయి, 200 ఎకరాలు ఇట్లా అడుగు కింద ఇచ్చి ఇంకా 200 ఎకరాలు యూనివర్సిటీ కాలేజీలో స్కూల్లో కడితే చాలా బాగుంటుంది కదన్న. అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసలు ఇక్కడ అంటే రీసెంట్గానే చెప్పాడు ఇంకొక మాట, అసలు అక్కడ జంతువులు కానీ ఏవి కూడా లేవని చెప్పేసి. అయితే రీసెంట్గా అక్కడ డిఫారెస్టేషన్ చేస్తుంటే అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఈయన చేసేది కరెక్టే అనుకుంటున్నారా? ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన రాజకీయం చేయడమే రాంగ్ అన్న, బాగలేదు. ఎందుకంటే ఇంతకుముందు బిల్డింగ్లు అంటే కూల్చేశాడు, ఎందుకంటే అవి కాలువలు ఉన్నాయి అవి ఉన్నాయని కూల్చేశాడు, అది ఓకే, దాని ప్రకారం కరెక్టే. ఇప్పుడు చేసే రాజకీయాలు ఆయన తెలంగాణకి ఏం చేయడం లేదు. మన కేసీఆర్ సార్ కూడా చెప్పాడు, రాజకీయం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంచిగా చేయి, మంచిగా ఉండు, మంచిగా పరిపాలన చేసి అందరికీ గొప్ప తెచ్చుకో అని చెప్పాడు. అయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు కదా, మరి దీనికి ఏమైనా స్పందించి ప్రభుత్వం దీన్ని ఆపేసే అవకాశం ఉందంటారా, లేకపోతే వాళ్ళ మాటనే వేదం అనే విధంగా ముందుకెళ్తారనుకుంటారు? అది ఆయన సీఎం కదన్న, ఆయన మాట వేదమని ఆయన ముందుకు వెళ్తాడు అనుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుమారు 400 ఎకరాలకు పైగానే అడవులని మన తెలంగాణ గవర్నమెంట్ తీసేపిస్తుంది. సో చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు దానికోసము, మీ అభిప్రాయం ఏంటి? ఆ చెట్లను ఉండడం చాలా మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే మన చెట్ల పరంగా పర్యావరణ కేంద్రం అనేది చాలా బాగుంటుంది. అంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అక్కడ జంతువులు ఇట్లా ఏం లేవు, జస్ట్ నార్మల్గా అంటున్నారు. కాకపోతే దాంట్లో చాలా మంది జంతువులు కూడా అన్నీ ఉన్నాయి. సో అవి తీసేస్తే మన ప్రజలకు మనము ఆక్సిజన్ కానీ ఇదంతా కూడా చాలా కష్టం. అందుపరంగా అంత కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. మనకు చెట్లు ఉండడం వలన మంచి ఆరోగ్యంగా చాలా ఈజీగా ఉంటారు. అంటే ఇప్పుడు జనాలు కానీ ఎవరు ఎంత చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు వినడం లేదు. ఆయన చేసింది కరెక్టే అంటారా? లేదు, కరెక్ట్ కాదు, ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెట్లు ఉండడం వలన చాలా మంది ఆక్సిజన్ అనేది కోల్పోతారు. ఇప్పుడున్న పొల్యూషన్ వలన చాలా మందికి ప్రమాదమే ఎక్కువ ఉంది. చెట్లు ఉంటే మనకు మంచి జరుగుతుంది ఆక్సిజన్ కోసం. ప్రజల తరపున మీరు గవర్నమెంట్కి ఏం చెప్తారు? ప్రజల తరపున చెట్లు ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఉండాలా, ఉండేది కాదు. ఎందుకంటే మన గౌతమ బుద్ధుడు ఫస్ట్ నుంచి మన చెట్లు అనేది పెట్టినారు, చెట్లకు రోడ్లకు ఇరువైపులా చెట్లు పెట్టినారు. మనకు అడవులు వన్యప్రాణులు అనేది చాలా బాగుంటాయి. హాయ్ బ్రో. హలో హాయ్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల అడవులను మొత్తం కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసేపిస్తుంది కదా, అవునవును. మీ అభిప్రాయం ఏంటి బ్రో దీని మీద? నా అభిప్రాయం ఏంటంటే ఇలా చేయడం చాలా తప్పేనది. ఎందుకంటే విద్యార్థులకి చదువుకునే వాళ్ళందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇది చేస్తుందంటే మంచిదే ఒక రకంగా. దేనికి? అక్కడ ఉన్న గుట్టలో చెట్లన్నీ కొట్టి బిల్డింగ్లు కట్టి విద్యార్థులకి ఏదైనా సపరేట్గా కోచింగ్లు ఇంకేదైనా ఉచితంగా పెట్టాలని చేస్తుంది కాబట్టి మంచి ఆలోచన. ఇది ప్లేస్లు ఏది కదా, అది కరెక్టే ఉన్నాయి కానీ అక్కడ లేవు కదా. కాసేపు బాగు ఆపేయి అక్కడ జింకలు ఉన్నాయంటున్నారు, అన్నీ ఉన్నాయి కానీ లేవు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఆ వీడియో ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్లి జూలో పెట్టి ఉంచి అప్పుడు చెప్పేది కాసేపు బాగరా. జింకలు పులులు దేనికన్నా ఇబ్బంది కాబట్టి ఆయన తీసుకెళ్లి జూలో పెట్టారనుకోండి, అక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉండాలా. ఇప్పుడు విద్యార్థులందరూ ఎక్కడ ఉన్నారు? బాత్రూమ్ లో పెడితే ఎట్లుంటదిరా రోజంతా?
అంటే ఇప్పుడు ఏమంటావు అట్లే ఉంటదిగా. ఇప్పుడు ఏమంటావు అక్కడ ఏమైంది చెప్పు ఒక 4 చెట్లే కొడితే కోట్ల చెట్ల ఇంకేంత అంత ఆక్సిజన్ ఇస్తుంది తెలుసారా? ఏది అదే సరే 400 ఎకరాలు ఏంది ఇప్పుడు 400 ఎకరాలు కొట్టేస్తున్నారా 400 ఎకరాలు కదా 50లో ఇచ్చారు కావాలి అంతే పర్మిషన్ ఇచ్చింది 50 కదా 20 50 ఎకరాలు ఇచ్చిన దాని ప్లేస్ 20 ఎకరాలు పోవాలి చెప్పు. ఒక్క మాట ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టి దేనికి కడుతున్నారు చెప్పు నువ్వే చెప్పు నేను చెప్తా విను ఆ బిల్డింగ్ కట్టేది ఎందుకు విద్యార్థుల కోసమే డెవలప్మెంట్ చేయడానికి విద్య ఎందుకు మరి విద్యార్థులు కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు మరి తప్పు కాదా? సరే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసినా కూడా ప్రజల కోసం చేస్తుంది మరి అంతే కదరా గవర్నమెంట్ ఏం చేసిన ఎవరు నేను నాకెవరు ఇచ్చారా ఆలోచించి అట్ట పోయినా ఇవన్న మాడతారు చూడు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు బ్రో, దౌర్జన్యం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ మనం ఓట్లు వేసాం దేనికి వేసాం మేలు చేస్తుంది మంచి చేస్తారని పేదవాళ్ళకి మేలు చేస్తాం చేసాం మనమే అప్పుడు మీరు ఏమైంది మీ నోళ్ళు మీరు గవర్నమెంట్ దేనికి అడగలేకపోతున్నారు ఇవి